ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరే మానవ జాతికున్న ఆఖరి హోప్ అని వాళ్ళని బాగా మోటివేట్ చేస్తూ ఫైటింగ్, షూటింగ్ అని ఈ పిల్లల్ని సోల్జర్స్ కానీ మార్చేస్తారు. ఇంకోవైపు హీరోయిన్ క్యాసీ మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే తాను ఏదో ఒక ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇదే చోటో తెలియక తను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు ఎవరో వస్తున్న ఫుట్ స్టెప్స్ వినిపించి అలర్ట్ ఇంకా అన్కాన్షియస్ గానే ఉన్నట్టు నటిస్తుంది. ఆ వచ్చిన పర్సన్ కూడా తను ఇంకా లేవలేదని వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి క్యాసీ ఆలస్యం చేయకుండా తన చేతికి సెలైన్ ఎక్కుతుంటే ఆ నీడిల్ తీసేసి పక్కనే చైర్ మీద తన బ్యాగ్ ఉండడం చూసి అది చెక్ చేసి తన గన్ లేదని కంగారు పడుతుంది. ఈ సమయంలోనే తనని సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన ఆ పర్సన్ మళ్ళీ లోపలికి వస్తాడు. ఇతని పేరు ఇవాన్. అతను భయపడొద్దు, నేనే నిన్ను సేవ్ చేసి తీసుకొచ్చా, నేనేం చేయనని చెప్తే క్యాసీ నా గన్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి ఇవాన్ నాకు తెలీదు, హైవేలో నువ్వు పడిపోయి ఉంటే తీసుకొచ్చా, నీ దగ్గర గన్నేమున్నట్టు నేను చూడలేదని అంటాడు. ఇవన్నిటికీ మధ్యలో క్యాసీ కాలు గాయం నుంచి మళ్ళీ బ్లడ్ రావడం చూసి ఇవాన్ అది క్లీన్ చేసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అప్పుడే మనకి క్యాసీని అతను తీసుకొచ్చి 1 వీక్ అయిపోయిందని, ఇన్ని రోజులు తను అన్కాన్షియస్ గానే ఉండని ఇవాన్ పేరెంట్స్ కూడా ముందు వేవ్ లో